హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఎంఐ ఫ్లెక్స్ ఫోన్ గ్రిప్ అనేదాన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. దీంట్లో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీరు ఇంకోటి కూడా అనుకోవచ్చు, ఈ చిన్నదాన్ని కూడా అన్బాక్స్ చేయాలా అని చెప్పేసి ఆలోచించవచ్చు. ఏదో వీడియోలో చూపించేయచ్చు మీకు, కానీ నేను సెపరేట్గా చేయాలని అనుకున్నాను, అందుకని చెప్పి చేస్తున్నాను. చిన్నదైనా కూడా మీకు ఏదో రకంగా యూస్ఫుల్ అవ్వచ్చు, అందుకని చెప్పి ఇలా సెపరేట్గా అయితే కనుక అన్బాక్సింగ్ అయితే కనుక చేస్తున్నాను. అలాగే దీని యూసేజ్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి, చూసిందాం. మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇదే ఎంఐ ఫ్లెక్స్ ఫోన్ గ్రిప్ అనమాట, అంటే స్టాండ్ అని చెప్పి రాసింది. కవర్ అయితే మీకు చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి సైజులో అవన్నీ రాశారు. సాఫ్ట్ TPU అని చెప్పేసి రాసింది స్టాండ్ అనేది. చూడడానికి బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి రేట్ మెన్షన్ చేసి ఉంది. అలాగే రేట్ అయితే కనుక ₹199 మెన్షన్ చేసి ఉంది. కానీ మనకి ₹1 తక్కువ, ₹140కి mi.comలో అయితే కనుక దొరుకుతుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే కనుక అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. మనం ఒకసారి ఓపెన్ చేసి ఏమేమి ఉంటాయి అనేది లోపల చూద్దాం. మనకైతే కనుక ఒక మాన్యువల్ అనేది ఇచ్చారు, ఎలా స్టిక్ చేయాలి ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ మనకి గ్రిప్ అయితే కనుక ఇలా ఉంటుంది చూడడానికి, అంతే. ఇది నార్మల్గా మనకు ఫోన్ ఎవరైనా ఎక్కువసార్లు పడిపోతుంది అనుకున్న వాళ్ళకైతే కనుక ఇది యూస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ నేను ఎలా ఉంటుందో ఇప్పుడు దాకా అయితే కనుక ఇలాంటి టైప్లో ఉన్నది ఇది వాడలేదనమాట. ఫోన్ అయితే కనుక నేను జస్ట్ టేబుల్ మీద పెట్టేసి వదిలేస్తూ ఉంటాను కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది అయితే కనుక లేదు. నేనైతే కనుక ఈ కవర్ తీయకుండానే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి కవర్ తీసేసామంటే ఎంఐ మొబైల్ కాబట్టి గమ్మున కింద పడిందంటే కనుక డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ అవకాశం అయితే కనుక ఉంది. కాబట్టి నేను కవర్కి స్టిక్ చేస్తాను, చూస్తాను ఎన్ని రోజుల వరకు ఇది ఇలా ఉంటుంది పోతుందా అనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఇది అయితే కనుక మనం క్లీన్ చేయాలి, నీట్గా ఉండాలన్నమాట బ్యాక్ సైడ్. లేదంటే కనుక మీరు కవర్ వాడను అంటే కనుక మీరు డైరెక్ట్ మొబైల్కి అంటించేసుకోవచ్చు అనమాట. మనకి వెనకాల ఒక స్టిక్కర్ అయితే కనుక ఉంటుంది, జాగ్రత్తగా తీయాలి. జస్ట్ 2-in-1 స్టిక్కర్ ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట ఇది. మనం ఈ గమ్ ఉన్న సైడ్ని అయితే కనుక టచ్ చేయకూడదు, కరెక్ట్గా మొబైల్కి సెంటర్లో పెట్టండి. నేను కవర్ మీద అంటిస్తున్నాను, మొబైల్కి అంటించట్లేదు, డైరెక్ట్. జస్ట్ ఒకసారి నొక్కండి సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి అంటించిన తర్వాత ఇలా కొంచెం హైట్ అయితే కనుక కనపడుతుంది. మనం ఇలా పెట్టినప్పుడు కూడా మనకి కెమెరా కూడా డ్యామేజ్ అవ్వకుండా కొంతవరకు సెక్యూరిటీ అయితే కనుక ఉంటుంది. ఒకవేళ కెమెరా మీది బయటకు వచ్చి లెన్స్ అలా ఉంటే కనుక డ్యామేజ్ అవ్వకుండా కొంతవరకు అయితే కనుక ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అనమాట అంటించిన తర్వాత. మనం పట్టుకునేప్పుడు అయితే కనుక ఖచ్చితంగా ఇది తీసుకుని మనం ఇలా పట్టుకుంటే కనుక కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట, గమని పడిపోవడం కానీ అలాగ ఉండదు. లేకపోతే కనుక మీకు ఏదో ఇది ఎక్స్ట్రా చేతి నుంచి బయటకు వచ్చినట్టు పట్టుకున్నట్టు అయితే కనుక ఉంటుంది. నేను MI 7A మొబైల్కి అయితే కనుక దీన్ని స్టిక్ చేశాను. కవర్ అయితే కనుక కవర్కే స్టిక్ చేశాను అనమాట. నేను డైరెక్ట్ ఫోన్కి అయితే కనుక యూజ్ చేయలేదు. గమ్ముని ఒకవేళ ఈ కవర్ పాడైపోయింది కొన్ని రోజులకి తీసేయాలనుకుంటే కనుక సింపుల్గా తీసేసి, అదే ఫోన్ కనుకోండి వెనకాల ఏమైనా స్క్రాచెస్ కానీ ఏమైనా పడినాయి అంటే కనుక మొత్తం ఈ స్టిక్ తీసి మళ్ళీ అన్నీ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. చూడండి, మనకు మొబైల్ ఇలా స్టాండ్ కింద వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇలా స్టాండ్ కింద యూజ్ చేయొచ్చు. లేదంటే కనుక ఇలా ఫింగర్ పెట్టి పడిపోకుండా యూజ్ చేయొచ్చు. గమ్ అయితే కనుక గట్టిగానే పట్టుకుంది మొబైల్ని. చూద్దాం ఎన్ని రోజులు అయితే కనుక ఇలా ఉంటుంది, లేకపోతే పాడైపోతుందా. ఎందుకంటే మనం కవర్ మీద అంటించాం డైరెక్ట్. ఇప్పుడు ఈ కవర్ తీస్తే కనుక వచ్చేస్తుంది అనమాట. చూడండి, సింపుల్గానే అయితే కనుక తీసుకొని వచ్చేసింది. అది పెట్టినట్టు కనుక ఉంటుంది. ఇది కవర్లో ఊడిపోతుందా లేదా అనేది కూడా చూద్దాం ఒకసారి. ఇది పెట్టి చూడండి, నేను షేక్ అయితే కనుక చాలా స్పీడ్గా చేస్తున్నాను, అది కూడా ఎక్కువ ఫోర్స్ అయితే కనుక యూజ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే కనుక బాగానే ఉంది. చూద్దాం ఎన్ని రోజులు అనేది ఉంటుంది. ఒకవేళ పాడైపోతే కనుక నేను ఈ గ్రిప్ అనేది పాడైపోతే కనుక అది కూడా చెప్తాను. అంటే గ్రిప్ నుంచి కూడా ఊడిపోయి కింద పడిపోవడం అలాంటిది ఏమైనా జరిగితే కనుక అది కూడా నేను సెపరేట్గా చెప్తాను. లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, ఇదిగో ఇలా డ్యామేజ్ అయిందని చెప్పి ఫొటోస్ తీసి కూడా మీకు చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ చిన్న వస్తువు అన్బాక్సింగ్ ఎందుకు అని చెప్పి మీరు అనుకుంటే కనుక దానికి నేను ఏమీ చేయలేను. జస్ట్ చూడడానికి ఏదో బాగుందని చెప్పేసి తీసుకున్నాను. జస్ట్ గ్రిప్ అనేది, స్టాండ్ కూడా మనకి ఎక్స్ట్రా స్టాండ్ అనేది మెయింటైన్ చేయక్కర్లేదు.
సింపుల్గా మూవీస్ చూసేప్పుడు ఇలా పెట్టుకుని మనం మూవీస్ అయితే కనుక చూడొచ్చు. దానికోసం అని చెప్పి తీసుకున్నాను, అంతే, అంతమించి ఏం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.